నంద్యాలలో ఓ ప్రైవేటు పాఠశాల క్లాస్ రూమ్ పైకప్పు పెచ్చులుడి విద్యార్థులపై పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నంద్యాల టీడీపీ యువ నాయకుడు ఫిరోజ్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. మరోవైపు ఈ ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పందించారు. జిల్లా విద్యాశాఖ అధికారితో ఫోన్లో మాట్లాడారు. పైకప్పు కూలడం వెనుక కారణాలపై విచారణ చేయాలని మంత్రి ఆదేశించారు. శాంతి నికేతన్ స్కూల్లో థర్డ్ ఫ్లోర్లో పిఓపి పడి దాదాపు 7 మంది అమ్మాయిలకి దెబ్బలు తగిలినాయి. దాంట్లో ఒక అమ్మాయికి 5 స్టిచెస్ పడినాయి. మిగతా వాళ్ళకి కూడా కొన్ని దెబ్బలు పడినాయి. అది ఇప్పుడే చూడడం జరిగింది. డాక్టర్లు కూడా కేర్ తీసుకుంటున్నారు. ఒక అమ్మాయికి మాత్రం 5 స్టిచెస్ పడినాయి. సరే, డాక్టర్ గారు అయితే పిల్లలైతే ఎవరు అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు. దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు. దాని తర్వాత స్కూల్ యజమాని కూడా అదే ఇమీడియట్ దాని మీద ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళ మీద